హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి మణిద్వీప వర్ణన ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారు. ఆవిడ అనేక రకాలైన క్రాఫ్ట్లు తయారు చేస్తారు, మంచి రకరకాలైన ఒత్తులు తయారు చేస్తారు. ఈవిడ దగ్గర నేను చాలా వీడియోస్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తిని మీరు నేర్చుకోండి, మీరు వెలిగించుకుందరు. కానీ మణిద్వీప వర్ణన 32 శ్లోకాలు కదా, 32 శ్లోకాలకి 32 పెటల్స్ తోటి తయారవుతుంది ఈ ఒత్తి. ఇది వెలిగించుకున్నాం అనుకోండి, మనకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ. అండ్ మనం మణిద్వీప వర్ణన చదివినంతసేపు కూడా ఈ ఒత్తి నిలిచి వెలుగుతూనే ఉంటుంది. అస్తమానం నూనె నెయ్యి ఇందులో అయిపోయిందా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఒకసారి పూజకు ముందరే మనం వెలిగించామంటే మన మణిద్వీప వర్ణన అయ్యేంత వరకు కూడా ఇది వెలుగుతూనే ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, దాని విధానం అంతా కూడా ఆవిడ నేర్పిస్తారు మనకి. నేర్చుకుందామా? లెట్ us స్టార్ట్స్ నౌ. నమస్తే అండి. ఇప్పుడు మొదటగా మనం మణిదీపవతి చేయాలంటే ముందరగా మనం పత్తి బెడ తీసుకోవాలి. పత్తి బెడ తీసుకుని గింజలు వేడి చేయాలి. ఇలా బెడ తీసుకోవాలి పత్తి. నలకలు అవి ఏమీ లేకుండా బాగా విడదీసుకుని పెట్టుకోవాలి. పత్తి మనం ఎంత బాగా విడదీసుకుంటే దారం కూడా అంత నైస్గా వస్తుంది. ఇదిగో నేను విడదీసాను పత్తిది. ఇప్పుడు మనం దారం తీసుకుందాం. ఇలాగా దారం తీసుకోవాలి. మరీ లావుగాను కాకుండా మరీ సన్నంగాను కాకుండా చక్కగా మధ్య రకంగా దారం తీసుకోవాలి. చూసారా, దారం తీయడం కూడా ఒక టాక్టీస్. ఒకే విధంగా అది ఎంత బాగా తీసుకుంటే మనకి ఒత్తి అంత బాగా వస్తుంది. చూడండి, అసలు ఆ దారాన్ని చూస్తుంటే మనకి దారపు రీలు దారంలో ఉంది, కానీ పత్తిని ఆవిడ తీస్తున్నట్టుగా అనిపించట్లేదు. చూసారా, ప్రాక్టీస్ మేడ్ హిమ్ పర్ఫెక్ట్. ఇలాగా దారం తీసుకోవాలి. ఇదిగో నేను దారం కొంచెం తీసి ఉంచాను, చూపిస్తాను. దీన్ని ఒక అట్టకి పోచలు వేసుకోవాలి. ఇలాగా 32 పోచలు వేసుకోవాలి. తెగిపోయినా మళ్ళీ దాన్ని ఒకసారి ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. రెండు పోసలు ఇలా చుట్టుకోవాలి. దీన్ని ఇలా తీసి
పూసలు మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని మనం 32 పెటల్స్ చేసుకోవాలి. వీటిని ఇలాగా చిన్న చిన్న ఇలా ముక్కల్లా ఇలా తుంపుని 32 పెటల్స్ చేసుకోవాలి. నేను వీటిని ఇప్పుడు పాలతోటి ఇలాగా చుట్టుకోవాలి. నేను ఇలాగా 32 పెటల్స్ చేశాను. ఇప్పుడు ఒత్తిని మనం ఎలా చేయాలో చేసుకుందాం. మొదటగా 12 పెటల్స్ పెట్టుకోవాలి. కింద వరుసలో 12 పెట్టుకోవాలి. పైన 10, ఆ పైన 10, మొత్తం 3 వరుసలు వస్తుంది. సమానంగా అన్నీ కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక దారంతో గట్టిగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుని కొంచెం పత్తిని దీనికి చుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 ఒత్తులు మళ్ళీ ఇలాగా 10 ఒత్తులు ఇలా పెట్టుకోవాలి. కూడా అన్ని ఒత్తులు సమానంగా ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం దారంతో చుట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం పత్తిని ఇలాగా పెట్టుకోవాలి. మళ్ళీ 10 ఒత్తులు మళ్ళీ పెట్టుకోవాలి. అక్కడికి 32 పెటల్స్ పూర్తవుతాయి.
ఒత్తిని ఒత్తి కింద పైకి చేసుకోవాలి. ఒత్తి ఇప్పుడు పూర్తిగా తయారైంది. అదిగో ఇప్పుడంతా ఒత్తంతా తయారైంది. చూసారా, ఆవిడ ఇంకా 32 ఒత్తులన్నీ తయారు చేశారు. చూసారా, చూడండి. ఇదిగో ఇంకా నేను తయారు చేసినవి ఇవ్వండి. కొంచెం కిందకి చూపించమ్మా నువ్వు. చూడండి, అలా నేతిలో ముంచి మనం అలా పెట్టామంటే అది అలా నిలిచి అలా వెలుగుతూనే ఉంటుంది. చూసారా, చూడడానికి కూడా ఎంత అందంగా ఉందోను. సో మీరందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. బై బై.